వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుతో మధురానందం. ఇప్పుడైతే మనం చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో మమ్మీ ఏ విధంగా చేస్తుందో చూసేద్దాం రండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మంచిగా కడిగిన చికెన్ అయితే వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి వేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఆర్ మైదా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. 2 స్పూన్ నువ్వులు అయితే వేసుకోండి. ఇంకా కొన్ని కర్రీ లీవ్స్, ఇంకా అక్కడక్కడ క్రంచీగా ఉండడానికి ఒక 2 చిల్లీస్ అయితే కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. పీస్కి మంచిగా మసాలా పట్టేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ చికెన్ అయితే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే మనకి పీస్ అనేది జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ చేసి అప్పుడు బాయిల్ అవుతున్న ఆయిల్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీస్ అయితే వేయాలి. ఇవైతే అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ అయితే సపరేట్గా వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే మన క్రిస్పీ చికెన్ పకోడా అయితే రెడీ. ఇప్పుడైతే చికెన్ పకోడా అయితే ఎంత టేస్టీగా క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చూసేద్దాం రండి. మీరైతే ముందుగా బౌల్లో చికెన్, పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఆ క్లిప్ మిస్ అయ్యాను. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇక తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్. ఇంకా బాగా మిక్స్ చేయాలి. పీస్కి మంచిగా మసాలా పట్టాలి. చికెన్ పకోడా కన్నా ఇది ఇంకా ఘాటుగా ఉండేలాగా చూసుకోవాలి మనం. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. మనం సింపుల్గా చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఆనియన్స్, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ బేసిక్ అయితే మనకి చాలు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయ్యాక ఆనియన్స్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్ మాత్రమే వేసుకొని మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతలోగా మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని మంచిగా అయితే బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన వాటర్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ 2 చిల్లీ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా వాటర్ని అయితే బాయిల్ చేయనియాలి. అలాగా వాటర్లో మనం రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అందులోగా మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. సో ఇంకా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకొని ఈ ఆనియన్స్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి, ఒక 70% వరకు. చికెన్ ఇప్పుడు 70% కుక్ అయితే మిగతా 30% తర్వాత దమ్ పెట్టినప్పుడు అయితే కుక్ అవుతుంది. ఇప్పుడైతే మనం మంచిగా కలుపుకోవాలి. అంతలోగా వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయినాయి. మనం ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే తీసుకొని మనం వేసి మంచిగా ఇది కూడా ఒక 70% బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇంకా మన చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి రైస్ తీసుకొని లేయర్స్గా వేసుకోవాలి. మొత్తం బౌల్ అంతా కవర్ అయ్యేలాగా మనం అయితే స్ప్రెడ్ చేసుకొని మంచిగా లేయర్స్గా వేసుకోవాలి. అలా బౌల్ అంతా ఫిల్ చేసేయాలి. బౌల్ కాదు, ప్యాన్ అంతా ఫిల్ చేసేసి మనం అప్పుడే బాయిల్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకోవాలి. అవి ఇప్పుడు దీని మీద ఇలా డెకరేట్ చేయాలి. ఇంకా కొత్తిమీర కూడా మనం కొంచెం వేసుకుందాం, కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనపడడానికి. ఇంకా ఇక్కడ అయితే కలర్ వాటర్ అయితే నేను వేయడం లేదు, ఎందుకంటే కలర్ వాటర్ మంచిది కాదు కాబట్టి. మనమైతే పసుపు నీళ్ళు అయితే కలుపుకొని ఇలా వేసుకుంటే మన బిర్యానీ అయితే 70% మాత్రమే కుక్ అయింది, ఇంకా 30% కుక్ కావాలి. కాబట్టి మనము దమ్కి కొంచెం పెట్టేసి తర్వాత తీసి చూస్తే వావ్, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అట్రాక్టివ్గా కూడా ఉందో. ఇంకా సర్వ్ చేసుకొని చికెన్ పకోడాతో అలా తింటుంటే వావ్, చికెన్ పకోడా ఏమో క్రిస్పీగా, ఈ చికెన్ పీస్ ఏమో జ్యూసీగా సూపర్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మధుతో మధురానందం.